అదేంటి సార్ అక్కడ హిందువులు ఎవరు లేరా? అంటే ఆ రామచంద్రుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు లేరు? ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కాలనీ నేను ఫస్ట్ టైం వెళ్ళి చూసా. ఇలా స్ట్రైట్ వచ్చి ఒక టర్న్ తిరుగుతుంది. ఒక స్ట్రైట్ లైన్లో సపోజ్ టు బి హిందూ, దళిత్స్, పర్హాప్స్ మెనీ వుడ్ హావ్ గాట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. టర్న్ తిరిగితే అదే గుడి, టర్నింగ్లో ఉంది ఇది గుడి, ఇలా అంటే రోడ్. ఓకే. అదంతా వైశ్యాస్ ఎక్కువ. ఓకే. సో ఒకప్పుడు వైశ్యాసు పూజించేవారు, వీళ్ళు పూజించేవారు. ఆ కరెంట్ బిల్లు కూడా వైశ్యాసే పే చేసేవారు ఓకే. ఇప్పటికీ కూడా. గత అంటే ఈ మధ్యన మరి కరెంట్ కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుందేమో. కరెంట్ బిల్స్ అయితే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఆ మినిమం ఛార్జ్ రామాలయం అనే ఇన్వాయిస్ ఒక విహెచ్పికి సంబంధించిన విహెచ్పి ఫాలోవర్ ఒక ఆయన, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. ఇప్పుడు అతనే నేను వన్ ఆఫ్ ది మెంబర్ కింద పెట్టడం జరిగింది. వాళ్ళు పే చేసుకున్నారు కరెంట్ బిల్లు. సో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. గతంలో అందరూ కొలిచేవారట. తర్వాత కాలక్రమేణా ఇటుపక్క వీళ్ళు మతం మార్పిడి జరిగిన తర్వాత మతం మార్చుకుంటే వేరే వాళ్ళు పూజిస్తే అబ్జెక్ట్ చేయక్కర్లా. బట్ ఎందుకనో వాళ్ళు ఎగెన్స్ట్గా మీరు వెళ్ళకూడదు అన్నట్టు మాట్లాడటం నాకు నచ్చలా. సో అందుకని నేను స్పాట్లోకి వెళ్ళిపోయాను. ఏంటి అసలు తొడవనివ్వకపోతాం ఏంటి అని నేను ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ నేను వెళ్తే జనం గుమ్మికూడి ఒక ఫాదర్ మెడలో ఒక చెక్క సిలువ, మామూలుగా ఇంత సిలువలు ఉంటాయి బట్ ఈ సైజు ఉంది సిలువ, ఇలాగా పెద్ద చెక్క సిలువ, ఏదో స్కేల్ తోటి చేసినట్టుంది. అది సిలువ వేసుకొచ్చి ఇక్కడ ఎవరు హిందువులు లేరు, ఇక్కడ ఈ గుడి ఏమీ చేయొద్దు, బాగు చేయొద్దు, అసలు ఇక్కడ రావడానికి లేదు, ఇదంతా మేము క్రైస్తవులు అన్నాడు. అంతా క్రైస్తవులు అయితే ఆలోచిద్దాం అది. బట్ నేను సర్టిఫికెట్లు వెరిఫై చేస్తాను, వీళ్ళందరూ హిందువులు సర్టిఫికెట్ ఉందా, క్రైస్తవులు బీసీసీ ఉందా నేను వెరిఫై చేస్తాను, వెరిఫై చేసి నిర్ణయం తీసుకుంటాను అంటే కొంచెం కంగారు పడ్డాడు. ఖచ్చితంగా హిందువులే ఉంటారు, పైగా పక్కన వైశ్యులు ఉన్నారు, రిసీవింగ్ కూడా వాళ్ళే వచ్చారు అక్కడికి వెళ్ళేటప్పటికి, వస్తున్నానని తెలిసి. సో వైశ్యులు కూడా ఉన్నారు, హిందువులు. సో ఖచ్చితంగా ఇక్కడ గుడి కడతాను అని చెప్పి నేను కారు ఎక్కేటప్పుడే దే స్టార్టెడ్ మైల్డ్ అటాక్. ఆ రోజే వెరీ ఫస్ట్ డే నా కార్ని లైట్గా ఏదో గుద్దటం, నా వెనకాల కారు, నా కారు వెళ్ళిపోయింది, వెనకాల నాదే ఇంకో కారు, గవర్నమెంట్ కారు నెంబర్ 1 ఉంటుంది దానికి, దాన్ని లిటిల్ డ్యామేజ్ చేశారు. అక్కడికి ఒక చిన్న పాపని ఎత్తుకొని ఒక వ్యక్తి అక్కడ హాస్టల్ అంటే నేను ప్రభుత్వ పీసీ హాస్టల్ ఆర్ ఎస్సీ హాస్టల్ ఒకటి ఉంది అక్కడ, ఆ హాస్టల్ వార్డెను తన కుమార్తె చిన్నమ్మాయి 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయిని ఎత్తుకుని వచ్చాడు నన్ను చూడటానికి. ఇంకా కొద్దిమంది వచ్చారు. ఆ అమ్మాయితో నాకు గార్లాండ్ వేయించాడు ఆ వార్డెన్ మోగతను యాక్చువల్గా. సో అమ్మాయితో గార్లాండ్ వేస్తే ఆ అమ్మాయి చేయి తిప్పేశాడు. చిన్నపిల్లది దారుణం. ఇంకా వేరే వాళ్ళని కొట్టారు. ఆ కొట్టిన వాళ్ళు కొంచెం దెబ్బలు తగిలితే, నేను ఇది మెయిన్ ఇన్సిడెంట్ కాదు, ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది నేను చెప్పి. వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి నేను అప్పుడే బయలుదేరా, విజయవాడ వచ్చి ఐ హ్యాడ్ టు క్యాచ్ ఫ్లైట్ మళ్ళీ. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అంటే అంత ఎక్కువ దెబ్బలు తగల, కాకు దెబ్బలు తగిలినాయి. ఆ అమ్మాయిని కూడా ఓ 2 అవర్స్ హాస్పిటల్లో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ పాపని పంపించారు. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు వెళ్ళి రివర్స్ కేసు పెట్టి మమ్మల్ని కూడా కొట్టారని, అంత అబద్ధం. సో వీళ్ళు రివర్స్ కేసు పెడితే అది కూడా రిజిస్టర్ చేసి పోలీసులు ఈ కేసు కూడా రిజిస్టర్ చేసి ఇట్ వాజ్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ.
ఓకే. సో వీళ్ళు ఏదో వీళ్ళు నిజంగా దెబ్బతిన్న వాళ్ళు పెట్టారు, దెబ్బతినని వాళ్ళు పెట్టారు. సో అది అంతా గజిబిజిగా తయారు చేశారు.